హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వెజ్ పిజ్జా అండి. చాలా బాగుంటుంది. ఎంతో ఖర్చు పెట్టి మనం బయట తినే పిజ్జాని ఇంట్లోనే సింపుల్గా ఓవెన్ అలాగే ఈస్ట్ లేకుండా చాలా సింపుల్గా చేసి పెట్టారంటే పిజ్జాని చాలా హెల్తీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తిన్నారా మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు పిల్లలు. ఒకసారి ఈ వెజ్ పిజ్జాని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నెతో ఒక గిన్నె మైదా పిండి వేసుకోండి. మంచి టేస్ట్ రావాలంటే మైదా పిండి వేస్తేనే బాగుంటుంది. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం బటర్ వేసుకుంటే సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది పిజ్జా అనేది. బటర్ వేసుకొని మంచిగా అందులో బటర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిజ్జా బేస్ అనేది క్రంచీగా వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత బటర్ని మంచిగా కలుపుకున్నాక 1 కప్పు, ఒక చిన్న కప్తో పెరుగు వేసుకోండి. పెరుగుని కూడా పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మనం చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత కలిపాక పైన కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. 1 అవర్ లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పిండి మంచిగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాక పిండి చూసారా ఉన్న సైజ్ కన్నా కొంచెం ఉబ్బింది. తర్వాత పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా పిండిని బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 పిజ్జాలు చేసుకుంటున్నాను కాబట్టి ఆ సైజు పిండిని ముద్దలుగా చేసుకున్నాను. తర్వాత పిండిని పక్కన పెట్టేసుకున్నాక కొంచెం పిండి యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చపాతీలాగా చేసుకోండి. మరీ పలచగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం థిన్గా చేసుకోవాలి. తర్వాత మీరు ఏ ప్లేట్ అయితే తీసుకుంటున్నారో ఆ ప్లేట్ సైజుని బట్టి మీరు చపాతీని చేసుకోండి. తర్వాత పిజ్జా బేస్ చేసుకున్నాక ప్లేట్లో వేసేసి చుట్టూ అంచులని అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత పిజ్జా కోసం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండిని కొంచెం ఇట్లా ఫిష్ చేయడం వల్ల రౌండ్గా వచ్చేస్తుందండి. అలా చేసుకున్నాక ఇట్లా మనం వేసిన చీజ్ అవన్నీ బయటకు పోకుండా ఇక్కడ అంచుల చుట్టూ ప్రెస్ చేయండి. తర్వాత పిజ్జా పొంగకుండా ఉండడానికి ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోండి. తర్వాత ఘాట్లు పెట్టుకున్నాక పిజ్జా బేస్ మీద 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, అలాగే 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసుకొని బాగా అప్లై చేసుకోండి. తర్వాత గ్రేటెడ్ చేసిన చీజ్ని ఇలా అప్లై చేసుకోండి మంచిగా ఈవెన్గా. తర్వాత మీరు ఏవైతే వెజిటేబుల్స్ కావాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్, అలాగే చిల్లీ, కొంచెం పన్నీర్ అవన్నీ వేసుకున్నానండి. ఇక్కడ నేను కలర్ఫుల్గా ఉంటాయి బాగుంటుందని ఒక 2 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ని యూస్ చేశాను. ఎల్లో, రెడ్, అలాగే ఆరెంజ్ అండి. ఇలా చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత అన్నీ వేసుకున్నాక ఆరిగానో వేసుకోండి. ఆరిగానో లేకపోతే మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోండి. తర్వాత వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం అంత స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. రెడీ చేసుకున్న పిజ్జాని పక్కన పెట్టేసేయండి. తర్వాత పిజ్జాని వేడి చేసుకోవడానికి మందపట్టి గిన్నెని తీసుకొని ఇలా స్టాండ్ వేసుకోండి. ఒకటి స్టాండ్ వేసి పెట్టుకోండి. తర్వాత మనం చేసుకున్న పిజ్జాని చుట్టూ బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోండి. లాస్ట్లో చీజ్ కొంచెం పైన వేయడం వల్ల బాగా మంచిగా వస్తుంది పిజ్జా అనేది. తర్వాత ఆ గిన్నెని వేడి చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని పెట్టేసి 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత సెకండ్ పిజ్జా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిజ్జా బేస్ రెడీ చేసి చీజ్ అవన్నీ వేసేసుకొని వెజ్ చీజ్ అన్నీ వేసేసుకొని పైన చీజ్ వేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత చూసారా ఇక్కడ చాలా ఎమ్మిగా ఉండే పిజ్జా చాలా సింపుల్గా అయిపోతుందండి. రెడీ అయిన పిజ్జాను ఒక ప్లేట్లోకి తీసుకొని
నా దగ్గర పిజ్జా కట్టర్ లేదండి, కాబట్టి నేను నైఫ్తోనే కట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు ఎలాంటి భయం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, పిజ్జా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మనము ఇటు సైడ్ టర్న్ చేసి తిప్పి చూస్తే ఈవెన్గా చాలా మంచిగా ఉడికింది, ఎక్కడ మాడిపోకుండా. మీరు ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పిజ్జాని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి వెజ్ పిజ్జా ఈస్ట్ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.